హలో గైస్, వెల్కమ్ టు యానిమే రాజా. ముందుగానే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోని మొదలు పెడదాం, లెట్స్ గో. ఎపిసోడ్ స్టార్టింగ్ లో తాన్జిరో ఆ అమ్మాయిలతో అడుగుతాడు, మీరు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి. ఒకవేళ నేను నిద్రపోతా టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ టెక్నిక్ ని చేయడం ఆపేస్తే మీరు నన్ను ఈ కర్రతో కొట్టగలరా? ఎందుకంటే నేను నా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇంకా ఆ రోజు రాత్రి తాన్జిరో పడుకుంటా ఉంటే ఆ అమ్మాయిలు చూస్తారు తాన్జిరో టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ టెక్నిక్ ని చేస్తా ఉంటాడు. ఇంకా ఎలాగైతే తను గురుకులు వేయడం స్టార్ట్ చేస్తాడో వాళ్ళు అదే కర్రతో వాడిని బాధేస్తారు. ఇంకా మనం చూస్తాం తాన్జిరో మళ్ళీ టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ టెక్నిక్ ని మొదలు పెడతాడు. ఇంకా నెక్స్ట్ డే తాన్జిరో రోజుట్లాగే తన ప్రాక్టీస్ ని స్టార్ట్ చేస్తాడు. ఇంకా తను అంటాడు, ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేయడం నాకు అలవాటైపోయింది. ఇంకా నేను ఎంత ఎక్కువ ఈ ప్రాక్టీస్ చేస్తా ఉంటే నా స్టామినా అంతా పెరుగుతా ఉంటుంది. ఇంకా మనం చూస్తాం తాన్జిరో కనవతో కలిసి ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. కానీ ఈసారి తాన్జిరో అటాక్స్ మొత్తం చాలా ఫాస్ట్ గా చురుగ్గా ఉంటాయి. ఇంకా ఎలాగైతే తాన్జిరో కనావ్ చేతిని టచ్ చేయబోతాడో కనావ్ తన చేతిని వెనక్కి లాగేస్తుంది. ఇంకా తాన్జిరో కింద పడిపోతాడు. ఇంకా ఇటువైపు మనం చూస్తాం జెనుట్సు ఇంకా ఇనోస్కే తాన్జిరో ట్రైనింగ్ చేస్తా ఉంటే చూస్తా ఉంటారు. అయినా కూడా వాళ్ళు ట్రైనింగ్ చేయడానికి రారు. ఇంకా నెక్స్ట్ డే మనం చూస్తాం తాన్జిరో ఆ కుండని పగలగొట్టడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఇంకా ఆ ముగ్గురు అమ్మాయిలు తనను చీర్ చేస్తా ఉంటారు. ఇంకా మనం చూస్తాం తాన్జిరో ఆ కుండని సక్సెస్ఫుల్ గా ఎట్టకేలకు పగలగొడతాడు. ఇంకా మనం చూస్తాం నెక్స్ట్ డే జెనుట్సు ఇంకా ఇనోస్కే పడుకుంటా ఉంటారు. అప్పుడు జెనుట్సు లెగిసి చూస్తాడు, తన స్పారో తన దగ్గరికి వస్తుంది. అప్పుడు జెనుట్సు ఆ స్పారోతో అంటాడు, నేను తాన్జిరోతో పాటు ఎందుకు ట్రైనింగ్ వెళ్ళట్లేదంటే నాకు తెలుసు తాన్జిరో ట్రైనింగ్ గురించి నాకు చాలా విషయాలు చెప్తాడు, కానీ తను చెప్పేదంతా నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను అసలు వేస్ట్ ఫెలోని కదా. అప్పుడు ఆ స్పారో తన మాటని ఒప్పుకుంటుంది. నువ్వు నేను వేస్ట్ ఫెలోని ఎలా ఒప్పుకున్నావు? నువ్వు నన్ను చీర్ చేయొచ్చు కదా. అప్పుడు ఆ స్పారో ఉంటుంది, కష్టపడరా, కష్టపడు, ఫలితం ఆశించకు. అప్పుడు మనం చూస్తాం జెనుట్సు ఎలాంటి డ్రామా చేయకుండా తన మెడిసిన్ ని తాగేస్తాడు. ఇంకా ఇనోస్కి కూడా నిద్ర లేగిస్తాడు. ఇంకా అంటాడు, పదరా ట్రైనింగ్ పోదాం యూనిట్స్. ఇంకా వాళ్ళిద్దరు ట్రైనింగ్ కి వెళ్ళిపోతారు. అక్కడ షినోబు వాళ్ళతో చెప్తుంది, తాన్జిరో ఒక స్కిల్ ని మాస్టర్ చేస్తున్నాడు. దాని పేరే టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ టెక్నిక్. దాన్ని చేయడం వల్ల మీ స్టామినా చాలా పెరిగిపోతుంది. ఇంకా వాళ్ళిద్దరు దాన్ని ట్రై చేస్తారు. కానీ వాళ్ళ పరిస్థితి ఫుల్ టైట్ అయిపోతుంది. అప్పుడు తాన్జిరో వాళ్ళకి టోటల్ కాన్సన్ట్రేషన్ గురించి చెప్తాడు. ఇంకా అంటాడు, మీరు తప్పక చేయగలరు గైస్. ఇంకా తను దాని ప్రాసెస్ ని వాళ్ళకి చెబుతా ఉంటాడు. కానీ వాళ్ళిద్దరు బుర్రలకి ఏమీ ఎక్కదు. ఇంకా మనం చూస్తాం అక్కడ షినోబు వచ్చేస్తుంది. ఇంకా తను అంటుంది, ఇదొక బిగినర్ లెవెల్ స్కిల్, మీరు ఇంకా చాలా ప్రాక్టీస్ చేయాలి. నాకైతే నీకు ఈ పని చాలా సులువు అనిపించింది, కానీ నాకు ఇప్పుడు తెలుస్తుంది నీ వల్ల కాదు ఇది, నువ్వు ఇది చెయ్యలేవు. ఆ మాట విన్న ఇనోస్కేకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా తను అంటాడు, నీ అర్థం ఏంటి అసలు? ఇప్పుడు చూసుకో, నేను చేసే చూపిస్తా. ఇంకా షినోబు జెనుట్సు చేతిని పట్టుకుని అంటుంది, జెనుట్సు నువ్వు ఇది చేయగలవు, నేను నీతోనే ఉన్నా. ఇంకా చూసుకోండి, జెనుట్సు నీకు ఆపలేరు. ఇంకా వాళ్ళిద్దరు ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా తను దూరం నుంచి వాళ్ళని చూస్తా ఉంటుంది. అప్పుడు షినోబు అంటుంది, నువ్వు కూడా వాళ్ళతో పాటు ట్రైనింగ్ చేయొచ్చు కదా. అప్పుడు కనావ్ ఆ మాటని ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు కనావ్ తన దగ్గర ఉన్న ఒక కాయిన్ ని ఫ్లిప్ చేస్తుంది. ఇంకా మనకి చూపిస్తారు తన పాస్ట్ ని. అక్కడ మనం చూస్తాం కనాయో చాలా పేదవాళ్ళు. ఇంకా తన ఫాదర్ తనని రోజు కొడతా ఉండేవాళ్ళు. దాంతో కనాయో లోపల నుంచి విరిగిపోయి ఉంటుంది. ఇంకా ఒక్కరోజు తనకి తన లోపల ఏదో విరిగిన శబ్దం వినిపిస్తుంది. ఇంకా దాని తర్వాత నుంచి తన లోపల ఉన్న ఫీలింగ్స్ మొత్తం అంతమైపోతాయి. ఇంకా మనం చూస్తాం కనాయో పేరెంట్స్ తనని అమ్మేస్తారు. అయినా కానీ తనకు ఎలాంటి ఫీలింగ్స్ కలగవు. ఇంకా మనం చూస్తాం షినోబు సిస్టర్ అప్పుడు అడుగుతుంది, నాకు మీరు చెప్పగలరా, మీరు ఈ చిన్న అమ్మాయిని ఎందుకు కట్టేస్తున్నారని? ఆ వ్యక్తితో అంటుంది, తనేమైనా క్రిమినలా? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, తను ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్, దాంతో పాటు తను చాలా గలీజ్ గా కూడా ఉంది. అప్పుడు తను ఆ అమ్మాయితో అంటుంది, నా పేరు కనాయ కోచు, ఇంకా నీ పేరేంటి? కానీ తను దానికి ఏమి జవాబు ఇవ్వదు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, తనకు ఎలాంటి పేరు లేదు, తన పేరెంట్స్ తనకు ఎలాంటి పేరు పెట్టలేదు, ఇంకా ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి. అప్పుడు షినోబు తనతో అంటుంది, నువ్వు నా అక్క మీద చెయ్యి వేసావో చచ్చావే. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మీకు అంతగా ఉంటే మీరే ఈ పిల్లను కొనుక్కోండి. అప్పుడు షినోబు డబ్బునంతా గాల్లో ఎగిరేసి అంటుంది, ఆ చిల్లర్ని నువ్వు సేకరించుకో. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఇంకా షినోబి తన అక్కతో అంటుంది, ఆ పిల్ల అసలు ఏ పనికి రాదు, తనకి ఏ పని చేత కాదు, తను అసలు స్వయంగా ఏమీ చేయట్లేదు, ఆఖరికి భోజనం కూడా ఎవరైనా చెబితేనే చేస్తుంది. తను ఎంత ఆకలిగా ఉన్నా మనం తనతో ఏం చేయగలము? అప్పుడు కనాయి అంటుంది, నువ్వు టెన్షన్ తీసుకోబాకు, నాకు నువ్వు కోపంగా ఉండడం నాకు నచ్చదు, నాకు ఎప్పుడు నువ్వు నవ్వుతానే ఉంటేనే బాగుంటుంది. అప్పుడు తను అంటుంది, ఇది జోక్ కాదు, ఒక అమ్మాయి తన సొంతంగా ఒక డిసిజన్ తీసుకోపోతే తన లైఫ్ లో తను ఏం చేస్తుంది? అప్పుడు కనాయ్
కనావుకు ఒక కాయిన్ వస్తుంది. ఇంకా అంటుంది, నువ్వు ఎప్పుడైనా ఒక డిసిజన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ కాయిన్ ని ఫ్లిప్ చేసుకో, నీకు ఇది డిసిజన్ తీసుకోవడంలో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇంకా తను అంటుంది, నీకు అసలైన ప్రేమ దక్కినప్పుడు నువ్వు తప్పనిసరిగా మారుతావులే. ఇంకా మనం చూస్తాం కనావ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనకు చూపిస్తారు, ఒక కాకి తాంజిరో దగ్గరికి వస్తుంది. అప్పుడు తాంజిరో పరిగెడతా ఇనోస్కే దగ్గరికి వెళ్తాడు. ఇంకా తను అంటాడు, మన నిచిలింగ్ సాట్స్ తయారైపోయినాయి. ఇంకా తనకు హెగనాస్కా స్మెల్ కూడా వస్తా ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోతారు. ఇంకా మనం చూస్తాం హెగనాస్కా ఎలాగైతే తాంజిరోని చూస్తాడో తను ఒక కత్తి తీసుకొని తాంజిరో వైపున అటాక్ చేయడానికి వచ్చేస్తా ఉంటాడు. దాన్ని చూసిన తాంజిరో షాక్ అయిపోతాడు. ఇంకా తను తాంజిరో పైన అటాక్ చేసేస్తా ఉంటాడు. అప్పుడు హెగనాస్కా అంటాడు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా, నా కత్తిని ఎలా ఎరగొట్టావు, నీకు ఎంత ధైర్యం? అప్పుడు తాంజిరో అంటాడు, నా ఆపోనెంట్ మాన్స్టర్ చాలా బలవంతుడు రా బాబు. అప్పుడు దాని అంటాడు, అదంతా నాకు తెలియదు, నువ్వు ఎక్స్క్యూజెస్ ఇవ్వబాకు, ఇదంతా నీ తప్పే, దాన్ని ఒప్పుకో, నువ్వే దాన్ని ఎరగొట్టావు, ఇంకా నువ్వు నా చేతుల్లో చచ్చిపోయావురా. ఇంకా అప్పుడు తను తాంజిరో వెనక పడిపోతాడు. ఇంకా వేరే మ్యానుఫ్యాక్చర్ తనతో అంటాడు, నా పేరు కానామోరి, ఇంకా నేను మాస్టర్ ఇనోస్కే స్వార్డ్స్ ని తయారు చేశాను. నేను మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం 2 స్వార్డ్స్ తయారు చేసిన. ఇంకా నాకు తెలిసి ఆ 2 తనకి బాగా యూస్ఫుల్ గా ఉంటాయని. ఇంకా మనం చూస్తాం ఇనోస్కే ఒక రాయి తీసుకుని ఆ కత్తిల్ని ఇరగొట్టేస్తా ఉంటాడు. దాన్ని చూసిన వాళ్ళు ముగ్గురు షాక్ అయిపోతారు. కానామోరి అంటాడు, ఒరే ఈ మెంటలోడా, నువ్వు ఏం చేస్తున్నావురా, నేను నిన్ను చంపేస్తా. అప్పుడు తాంజిరో తనని ఆపుతా ఉంటాడు. ఇంకా ఇనోస్కే తన వేరే కత్తిని కూడా రాయితో ఇరగొడతా ఉంటాడు. దాంతో కానామోరికి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ డే తాంజిరో కనావ్తో పాటు ట్రైనింగ్ చేస్తా ఉంటాడు. ఇంకా మనం చూస్తాం తాంజిరో కనావ్ చేతిని పట్టేసుకుంటాడు. ఇంకా మనం చూస్తాం తాంజిరో రిఫ్లెక్స్ ట్రైనింగ్ లో కూడా కనావ్ని ఓడించేస్తాడు. కానీ కనావ్ తనపైన నీళ్లు వేసేయకుండా తన తలపైన ఆ గ్లాస్ ని జాగ్రత్తగా పెడతాడు. దాన్ని చూసిన జెనుట్సు ఇంకా ఇనోస్కే తన పూర్తి శక్తితో ట్రైనింగ్ చేయడం మొదలు పెట్టేస్తారు. ఇంకా షినోబు తాంజిరోతో అంటుంది, ఇప్పుడు నువ్వు బాగైపోయావు, ఇంకా నువ్వు నీ మిషన్స్ ఒప్పుకోవచ్చు. అప్పుడు తాంజిరో తనతో అడుగుతాడు, మీరు హినోకామి కాగరా డాన్స్ ని ఎప్పుడైనా విన్నారా? అప్పుడు తను అంటుంది, లేదు. అప్పుడు తాంజిరో అంటాడు, అయితే ఫైర్ బ్రీతింగ్ గురించి తెలిసే ఉంటుంది. అప్పుడు తను అంటుంది, లేదు నాకు అసలు తెలీదు. అప్పుడు తాంజిరో తనతో అంటాడు, నేను చిన్నప్పుడు నా డాడీ నాకు ఫైర్ బ్రీతింగ్ గురించి నేర్పారు. అప్పుడు షినోబు అంటుంది, ఫైర్ బ్రీతింగ్ అంటే తెలియదు, కానీ ఫ్లేమ్ బ్రీతింగ్ అయితే ఎగ్జిస్ట్ చేస్తా ఉంది, కానీ అది ఫైర్ బ్రీతింగ్ కాదు. ఇంకా ఫ్లేమ్ బ్రీతింగ్ ని ఎప్పుడు కూడా ఫైర్ బ్రీతింగ్ అని పిలవరు. నాకు తెలిసి ఫ్లేమ్ హాషిరా రెంగుకు దాని గురించి చెప్పగలుగుతారు, కానీ తను ఒక ఇంపార్టెంట్ మిషన్ కి వెళ్లారు. అప్పుడు తాంజిరో తనను కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాత్రి అయిపోతుంది. తాంజిరో నెజుకో రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ చూస్తాడు నెజుకో ఇంకా పడుకుంటానే ఉంటుంది. ఇంకా తనతో అంటాడు, నాకు తెలుసులే నువ్వు పడుకుంటేనే నీకు ఎనర్జీ వస్తుందని, కానీ నువ్వు కళ్ళు తెరవకపోతే నాకు బాగా టెన్షన్ గా ఉంటుంది. ఇంకా తొందరగానే నేను మిషన్ కి వెళ్ళబోతున్నా. ఇంకా నాతో పాటు జెనుట్సు ఇంకా ఇనోస్కే కూడా రాబోతున్నారు. ఇంకా నాకు తెలుసు నువ్వు వాళ్ళిద్దరు మంచోళ్ళని నమ్ముతావు. ఇంకా వాళ్ళిద్దరు నాతో ఉంటే నాకు ఒక డిఫరెంట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇంకా నాకు తెలుసు నేను ఇంకా చాలా రకాల మాన్స్టర్స్ ని చంపాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళ రక్తాన్ని నేను తమాయోకి పంపిస్తా ఉండాలి, ఎందుకంటే తను నీకోసం మెడిసిన్ తయారు చేయాలి కదా. నేను ఇదంతా చేయగలనంటావా? అప్పుడే తాంజిరోకి నెజుకో సౌండ్ వినిపిస్తుంది. నువ్వు చేయగలవు అన్నయ్య, నీ పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ మాట విన్న తాంజిరో చాలా సంతోషిస్తాడు. ఇంకా నెక్స్ట్ డే తాంజిరో మళ్ళీ కనావ్తో పాటు రిఫ్లెక్స్ ట్రైనింగ్ ని చేస్తా ఉంటాడు. కానీ ఈసారి తాంజిరో కనావ్ని బాగా మంచి పోటీనే ఇస్తా ఉంటాడు. అప్పుడు ఆయో తాంజిరోతో అంటుంది, నీ స్కోర్ 10 విన్ ఇంకా 10 లూజ్. ఇంకా మనకి కొన్ని నెలల క్రితం జరిగిన సీన్ ని చూపిస్తారు. అక్కడ లోవర్ 5 12 కిజుకీస్ మెంబర్ ని చూపిస్తారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆలోచిస్తా ఉంటాడు, మనం ఎక్కడున్నాం? అప్పుడు తను ఒక లేడీని చూస్తాడు. ఇంకా ఎలాగైతే ఆ లేడీ తనతో మాట్లాడుతుందో తను అంటుంది, మీరందరూ కిందకి వంగండి. అప్పుడు ఆ మోస్టర్ అనుకుంటాడు, ఇది లార్డ్ ముజాన్ వాయిస్ కదా, ఏంటి తను తన అపియరెన్స్ ఇంకా ఆరాని చేంజ్ చేసేసారా? నేను తనను గుర్తించలేకపోయాను అసలు. అప్పుడు ముజాన్ అంటాడు, లోవర్ 5 లో ఒకడు చనిపోయాడు, వాడి పేరు రూయి. ఇంకా నేను మీ అందరితో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, మీరందరూ లోవర్ 5 ర్యాంక్ అయ్యున్నా కూడా అంతా వీక్ గా ఎందుకున్నారు? మీరు 12 కిజుకులో నుంచి ఒకళ్ళున్నారని మాత్రం గర్వపడకండి, ఇది ఆరంభం మాత్రమే. మీకు చాలా మంది మనుషుల్ని తిని మీ బలాన్ని పెంచుకోవాలి. మీరు నాకు పనికొస్తారనే ఒకే ఒక్క దారి అదే. గత కొన్ని వేల సంవత్సరాల నుంచి టాప్ కిజుకులు ఎవ్వరూ మారలేదు, కానీ మీరు ఎన్నిసార్లు మారారో చూసుకోండి. అప్పుడు వాళ్ళలో ఒక మాన్స్టర్ తన మైండ్ లోనే ఆడుకుంటాడు, మీకేంటి చెప్పడానికి చాలా ఈజీ, చేస్తేనే. కానీ అప్పుడే ముజాన్ ఆ మాన్స్టర్ మైండ్ ని చదివేస్తాడు. ఏంటి అసలు నువ్వు ఏదో
అనుకుంటున్నావు కదా, అదేదో బయటకు చెప్పు. ఇంకా మనం చూస్తాం ముజాన్ తన దగ్గరున్న పవర్ తో ఆ మాన్స్టర్ ని తినేస్తాడు. ఇంకా మనం చూస్తాం ఇంకా ముజాన్ ప్రతి ఒక్కడిని అక్కడున్న ఒక్కొక్కడిని చంపడం మొదలు పెడతాడు. ఇంకా వాళ్ళలో ఒక మాన్స్టర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ ముజాన్ వాడిని కూడా పట్టేసుకుంటాడు. ఇంకా వాడిని తినేస్తాడు. ఇంకా లాస్ట్ లో ఒక మాన్స్టర్ మిగులుతాడు. తను ముజాన్ ని పొగుడుతా ఉంటాడు. ఇంకా ముజాన్ తన బ్లడ్ ని తన మెడలో ఇంజెక్ట్ చేసేస్తాడు. ఇంకా అంటాడు, నేను నీకు నా కొంచెం రక్తాన్ని ఇస్తున్నా, అది వేరే విషయం. నువ్వు దాన్ని ఓర్చుకుంటే బ్రతికి బయటపడతావు, లేకపోతే ముందటి కన్నా ఇంకా బలవంతుడుగా అవుతావు. అలాగైనా కనీసం నువ్వు నాకు పనికొస్తావు. ఇంకా వెళ్ళు. ఒకవేళ నువ్వు ఆ డీమన్ స్లేయర్ ని చంపేస్తే వాడే ఆ హానాఫుడా ఇయర్ రింగ్స్ వేసుకున్నాడు, నేను నీకు ఇంకా బ్లడ్ నిస్తా. ఇంకా ఆ మాన్స్టర్ కి ముజాన్ బ్లడ్ వల్ల తాంజిరో ఫేస్ కనిపిస్తుంది. ఇంకా ఇటువైపు మనం చూస్తాం తాంజిరో ఇంకా తన ఫ్రెండ్స్ దగ్గరికి ఒక కాకి వస్తుంది. ఇంకా ఆ కాకి వాళ్లతో అంటుంది, ఒక ట్రైన్ ఉంది, దానిలో 40 మంది ప్యాసింజర్లు మాయమైపోయారు. ఇంకా దానిలోనే ఫ్లేమ్ హాషిరా రెంగుకు కూడా ఉన్నారు. మీకు ఫ్లేమ్ హాషిరా రెంగుకుని హెల్ప్ చేయడానికి వెళ్ళమన్నారు. ఇంకా మీరందరూ వెస్ట్ వైపు వెళ్ళండి. ఇంకా ఇటువైపు మాస్టర్ షినోబితో అంటారు, నేను మోగన్ ట్రైన్ మిషన్ కోసం తాంజిరో ఇంకా తన ఫ్రెండ్స్ ని ఎంచుకున్నా. ఇంకా నువ్వు ఎందుకు తాంజిరోని రికమెండ్ చేసావు, దానికి ఏమైనా కారణం ఉందా? అప్పుడు షినోబు అంటుంది, తాంజిరో సోల్ చాలా ప్యూర్, ఇంకా తన దగ్గర డిటర్మినేషన్ పవర్ ఉంది. ఇంకా తను అనుకున్న పని పూర్తి చేసి తీరుతాడు. ఇంకా తను ముజాన్ ని అంతం చెయ్యాలని తన మైండ్ లో చాలా క్లియర్ గోల్ పెట్టుకున్నాడు. అప్పుడు మాస్టర్ తనతో అంటారు, అవును, ఈ విషయంలో మాత్రం నేను నీ మాటని అంగీకరిస్తున్నా. ఇంకా తను అంటుంది, తాంజిరో ఫాదర్ ఫైర్ బ్రీతింగ్ ని యూస్ చేసేవారు. ఇంకా రెంగుకుతో పాటు జర్నీ వల్ల తాంజిరో తన దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవచ్చు. అప్పుడు ఆ మాస్టర్ అంటారు, అవును, మనం ఒప్పుకున్నాం కదా, తన చెల్లెలు ఒక మాన్స్టర్ అయి కూడా ఏ మనిషిని ఇన్ని సంవత్సరాల నుంచి తినలేదు. ఇంకా వాళ్ళు ముజాన్ ని కూడా చూశారు ఫేస్ టు ఫేస్. ఇంకా నాకు అనిపిస్తుంది ముజాన్ ని చంపడమే తాంజిరోకి గమ్యం. ఇంకా తాంజిరో తన రూమ్ కి వెళ్తా ఉంటాడు. అప్పుడు తనకు ఫైనల్ సెలక్షన్ లో ఉన్న కుర్రాడు కనిపిస్తాడు. అప్పుడు తాంజిరో అంటాడు, నిన్ను చాలా రోజుల తర్వాత చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బ్రో. కానీ ఆ కుర్రాడు తనకు ఎలాంటి రిప్లై ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు తాంజిరో ఆయో దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆయో తనతో అంటుంది, చాలా మంచిది, నువ్వు మిషన్ కి వెళ్తున్నావు కదా, ఇంకా నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. నువ్వు మాతో కలిసి ట్రైనింగ్ చేశావు, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అప్పుడు తాంజిరో అంటాడు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు, మీరు నా ప్రాక్టీస్ లో చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు నేను మళ్ళీ మిషన్ కి మళ్ళీ తీసుకోగలిగాను. అప్పుడు తను అంటుంది, నువ్వు థ్యాంక్ యూ చెప్పడం అవసరం లేదు, నేను ఎలాగోలా ఫైనల్ సెలక్షన్ లో బ్రతికి బయటపడ్డాను. ఇంకా అప్పటి నుంచి నేను ఎలాంటి ఫైటింగ్ లో పార్టిసిపేట్ చేయటం లేదు. అప్పుడు తాంజిరో అంటాడు, అసలు అదంతా ఒక ప్రాబ్లం కాదు, ఇంకా ఇప్పుడు మీరు నా ఫ్యామిలీలో ఒక పార్ట్. ఇంకా మీ ఇమోషన్స్, నేను నా ఫైట్ లో మీ ఇమోషన్స్ నాకు బాగా పనికొస్తాయి. ఒకవేళ నేను ఇంజూర్ అయినా నాకు తెలుసు మీరున్నారని, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మీరున్నారు కదా. ఇంకా తాంజిరో కనాయోని వెతుక్కుంటా తన దగ్గరికి చేరుకుంటాడు. ఇంకా అంటాడు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. అప్పుడు కనాయో తనతో అంటుంది, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం అవసరం లేదు, నేను నా ఆర్డర్స్ ని నేను నెరవేరించాను మాత్రమే. అప్పుడు తాంజిరో చాలా సంతోషిస్తాడు, ఎందుకంటే తను ఫస్ట్ టైం తనతో మాట్లాడింది కదా. ఇంకా తను ఆ కాయిన్ గురించి తనతో అడుగుతాడు. ఇంకా తను అంటుంది, నేను ఈ కాయిన్ ని ఫ్లిప్ చేసి నాకు ఆర్డర్ చేయని విషయాలు నేను డిసైడ్ చేస్తాను. ఎలాగైతే ఇప్పుడు నేను కాయిన్ ఫ్లిప్ చేసి డిసైడ్ చేశా అసలు నీతో మాట్లాడాలా వద్దా అని. అప్పుడు తాంజిరో అంటాడు, నువ్వు అసలు నీకోసం నువ్వు సొంతంగా డిసిజన్ ఎందుకు తీసుకోలేవు? అప్పుడు తను అంటుంది, నాకు ఏది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, అందుకే నేను ఈ కాయిన్ ని యూజ్ చేస్తాను. అప్పుడు తాంజిరో అంటాడు, అంటే నాకు తెలిసి నీ మనసులో ఉన్న శబ్దం చాలా మెల్లగా వస్తుంది. నాకు తెలుసు ఆర్డర్స్ ని మనం పూర్తి చేయాలి, కానీ మనకంటూ ఒక చాయిస్ అనేది ఉంటుంది. ఇంకా అప్పుడు తాంజిరో తనతో తన కాయిన్ ని అడుగుతాడు. ఇంకా అంటాడు, నేను ఇప్పుడు ఈ కాయిన్ ని ఫ్లిప్ చేసి చూస్తా, నువ్వు నీ మనసు మాటని వింటావో లేకపోతే ఈ కాయిన్ మాట వింటావో అని. ఇంకా తను ఆ కాయిన్ ని టాస్ చేస్తాడు. ఇంకా అంటాడు, ఒకవేళ హెడ్ వస్తే నువ్వు ఎప్పుడు ఇంకా నీ మనసు చెప్పే మాటనే వింటావు, సరేనా? ఇంకా మనం చూస్తాం ఆ కాయిన్ పైన హెడ్ వచ్చేస్తుంది. ఇంకా తాంజిరో దాంతో చాలా సంతోషిస్తాడు. ఇంకా అప్పుడు తాంజిరో తన చేతిని పట్టుకొని అంటాడు, నా మాట గుర్తుంచుకో, మనుషులకి తన మనసు మాటే వాళ్ళకి తన జీవితంలో ముందుకు సాగడానికి అత్యంత అవసరమైంది. ఇంకా నువ్వు నీ మనసుని చాలా స్ట్రాంగ్ గా చేయాలి. ఇంకా తను అక్కడ నుంచి బయలుదేరుతాడు. అప్పుడు కనాయో తాంజిరోతో అంటుంది, ఈ కాయిన్ పైన హెడ్ ఎలా వచ్చింది? అప్పుడు తాంజిరో అంటాడు, అది బై ఛాన్స్ వచ్చింది, ఒకవేళ దానిపైన హెడ్ రాకపోయినా నేను ఎన్నిసార్లైనా టాస్ చేస్తానే ఉండేవాడిని. హెడ్ వచ్చే వరకు అది విన్న కనాయోకి ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా మనం చూస్తాం తాంజిరో ఇంకా తన ఫ్రెండ్స్ ఆ గాడ్స్ ని ఊది పగలగొట్టడానికి ప్రయత్నిస్తా ఉంటారు. ఎట్టకేలకు ఆ ముగ్గురు ఆ గాడ్స్ ని పగలగొట్టేస్తారు. ఇంకా ఆ అమ్మాయిలు వాళ్ళ కోసం రైస్ బాల్స్ ని ఇస్తారు.
వెళ్తారు. ఇంకా తాన్జీరో లాస్ట్ గా గియుని కలుస్తాడు. అప్పుడు గియు అంటాడు, నువ్వు మళ్ళీ యుద్ధానికి వెళ్తున్నావు. నేను వినడానికి వచ్చింది నువ్వు టోటల్ కాన్సన్ట్రేషన్ బ్రీతింగ్ టెక్నిక్ ని మాస్టర్ చేసావంట కదా. అప్పుడు తాన్జీరో అంటాడు, ఎస్ సార్, ఇంకా నేను మిమ్మల్ని చాలా కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నా. ఎందుకంటే నెజుకో విషయంలో మీరు నాకు చాలా పెద్ద ఫేవర్ చేశారు. మీరు మీ ప్రాణాలు బలంగా పెట్టి తన కోసం మాకు అండగా నిలిచారు. మిమ్మల్ని ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదు. అప్పుడు గియు అంటాడు, నువ్వు ఎప్పుడు నీ పనిని చాలా పర్ఫెక్ట్ గా చేస్తా ఉండు. మన పని మాన్స్టర్ ని అంతం చేయడం. ఈ మాటని మాత్రం గుర్తుంచుకో. ఇంకా అదే నువ్వు నాకు కృతజ్ఞత తెలిపే దారి. ఇంకా ఆ ముగ్గురు అమ్మాయిలు జెనుట్సుతో అంటారు, నువ్వు ఇంక నుంచి అమ్మాయిలతో కాస్త జాగ్రత్తగా ఇంకా మంచిగా మాట్లాడడం నేర్చుకో. అప్పుడు జెనుట్సు అంటాడు, అవునా, సరేలే. ఇంకా వాళ్ళు ముగ్గురు అక్కడ నుంచి బయలుదేరుతారు. ఇంకా వాళ్ళు రైల్వే స్టేషన్ కి చేరుకుంటారు. అప్పుడు ఇనోస్కే అక్కడ ఉన్న ట్రైన్ ఇంజిన్ ని చూసి ఒక పెద్ద మాన్స్టర్ అనుకుని అంటాడు, నువ్వు పడుకుంటున్నావు అనుకుంటా, కానీ నువ్వు ఇక్కడ బాస్ మాన్స్టర్ అయినా కూడా నేను నిన్ను చంపేస్తా. నా దాడిని తట్టుకో ఇప్పుడు. అప్పుడు తాన్జీరో అంటాడు, ఇనోస్కే ఆగు, ఇది మాన్స్టర్ కాదనుకుంటా, ఒక గార్డియన్ ఏంజెల్ అనుకుంటా. అప్పుడు జెనుట్సు అంటాడు, ఒరే ఒరే ఒరే, మీరు ఎప్పుడు ట్రైన్ ని చూడలేదా? ఇది మనుషుల్ని ఇటు అటు వెళ్ళడానికి హెల్ప్ చేసిద్ది కదరా రే. అప్పుడు ఇనోస్కేకి బాగా జోష్ వచ్చేసి ఆ ట్రైన్ ని తలతో కొడతాడు. ఇంకా అప్పుడే అక్కడ పోలీసు వచ్చేస్తారు. ఇంకా అంటారు, ఏయ్ మీరు అక్కడ ఏం చేస్తున్నారా? ఇంకా వాళ్ళు వాళ్ళ దగ్గర ఆ స్వార్డ్స్ ని కత్తుల్ని చూసి వాళ్ళు వెనకాల పడిపోతారు. ఇంకా జెనుట్సు వాళ్ళని తీసుకుని అక్కడ నుంచి జంప్ అయిపోతాడు. అప్పుడు ఇనోస్కే అడుగుతాడు, అసలు మనం వాళ్ళని చూసి ఎందుకు భయపడుతున్నాం? అప్పుడు జెనుట్సు అంటాడు, డీమన్ స్లేయర్స్ ని ఏ గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేయలేదు, అందుకే మనం మన స్వార్డ్స్ ని దాచిపెట్టాలి. ఇంకా మనం చూస్తాం ట్రైన్ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంకా వాళ్ళు ముగ్గురు పరిగెడతా ఆ ట్రైన్ ని ఎక్కేస్తారు. అప్పుడు జెనుట్సు తాన్జీరోతో అడుగుతాడు, తాన్జీరో నువ్వు నెజుకుని నీతో పాటు తీసుకొచ్చావు కదా, అది సేఫేనా? అప్పుడు తాన్జీరో అంటాడు, అవును ఇది నిజమే. నెజుకో ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాం. ఇంకా ఏది ఏమైనా నేను నెజుకో ఎప్పుడు కలిసే ఉంటాం. మమ్మల్ని ఎవ్వడు విడదీయలేడు. అయితే గైస్, దీంతోనే సీజన్ 1 లాస్ట్ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. ఇంకా నెక్స్ట్ సీజన్ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.